శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది, అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం. సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల, అంటే వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి, దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్య యోగం కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాలు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది. అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు, అలాగే ఇతరుల యొక్క ఈర్ష్య వల్ల, ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనొచ్చు, పగ అనుకోవచ్చు, మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల, అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో 17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరునాడు ఒకటి, అలాగే 31వ తారీఖు ఆగస్టు నెలలో ఒకసారి రావడం జరుగుతుంది. సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్ష్యకి బలవుతున్నారో, లేదా వ్యసనాల వల్ల, రుణ బాధల వల్ల, ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలాగే మగవాళ్ళైతే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు, అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్న వారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ 2 రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల 100% వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెలంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవానుడు కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది. అలాగే ఆగస్టు 16వ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది. అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది. అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా, గౌరవం, పదవి లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు 16వ తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల 100%
వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇదే నెలలో ఆగస్టు 19వ తారీఖున మరి రక్షాబంధన్, అలాగే జంధ్యాల పౌర్ణమ, దానితో పాటు విశేషంగా హయగ్రీవ జయంతి. అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హయగ్రీవుడు మన యొక్క సంస్కృతిని, వేదాల్ని రక్షించే ప్రయత్నంలో హయగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హయగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ, లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరీగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆగస్టు 21వ తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం జరుగుతుంది. ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు 21వ తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు, గవర్నమెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు ముఖ్యంగా ఈ ఆగస్టు 19, ఆగస్టు 21 2 రోజులు కూడా మరి ఆగస్టు 21న అయితే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు, సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి. వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల, ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రాలు లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ శ్రావణ మాసం బాగా కలిసి వచ్చే నెలగా మనం తెలుసుకోవచ్చు. మిథున రాశికి బుధుడు అధిపతి. విష్ణుమూర్తి అనుగ్రహం జాతకుడిపై ఎంత బలంగా ఉంటే బుధుడు అంత బలవంతుడై ఉంటాడు. మరి విష్ణుమూర్తి అనుగ్రహం కావాలంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ రాశిలో జన్మించిన వారు ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పర్వదినాల్ని ఆచరించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే విష్ణుమూర్తికి కూడా ఈ నెల అత్యంత ప్రియమైనది. అందుకనే ఈ నెలలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు మరి కృష్ణాష్టమి కూడా ఇదే నెలలో ఏర్పడడం జరిగింది. అది మనకి 26 ఆగస్టున రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆగస్టు 19న పౌర్ణమి రోజు, ఆ రోజు రాఖీ పండగ, అదే రోజు హయగ్రీవ జయంతి కూడా జరిగింది. అంటే హయగ్రీవుడు అంటే మనకి విష్ణుమూర్తి యొక్క అవతారం. మన ధర్మాన్ని, వేదాల్ని రక్షించడానికి విష్ణుమూర్తి ఆ విధంగా అవతరించడం జరిగింది. అలాగే మరి ఆగస్టు 22వ తారీఖున రాఘవేంద్ర స్వామి ఆరాధనా ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. అంటే ప్రహ్లాదుని యొక్క అవతారమే రాఘవేంద్ర స్వామి. మరి రాముల వారికి ఆంజనేయుడు ఎంత గొప్ప భక్తుడో విష్ణుమూర్తికి ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు అవటం వల్ల మరి ఈ నెల మనం నియమంగా, విధి విధానంగా శాస్త్రాలు చెప్పిన ప్రకారం ఆచరించడం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ మిథున రాశి వారికి బుధుడు బలవంతుడై మరి 3వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడికి మంచి సమయస్ఫూర్తి, ఆలోచన, తెలివితేటలు ఇస్తూ నెమ్మదిగా తన ఉచ్చస్థానం వైపు వెళ్తున్నాడు. సో దాన్ని బట్టి ఏంటంటే రోజు రోజుకి కూడా జాతకుడి యొక్క డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అతని ఆలోచన శక్తి, మేధస్సు, విజ్ఞానం కూడా
ఉన్నత స్థానానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు ఉచ్చులోకి వెళ్తున్నాడు కాబట్టి జాతకుడు తెలివితేటలు, ఆలోచన, అభివృద్ధి ఆ విధంగా పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మరి ఆ బుధుడు రవితో కలిసి ఒక విధంగా రవి యొక్క రాశిలో సంచరించడం వల్ల బుధాదిత్య యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. శుక్రుడితో కలిసి ఉండడం వలన ఏంటంటే అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే మరి త్వరలో రాబోయే బుధుడు ఉచ్చస్థితి, అక్కడ ఉన్నటువంటి కేతు కలయిక జాతకుడికి పూర్వజన్మ జ్ఞానం కొంత రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గత జన్మలో అతనికి ఏవైనా కొంత ఎటువంటి శాస్త్రాల మీద కానీ విజ్ఞానం మీద కానీ ఉంటే ఆ పూర్వజన్మ ఫలితాన్ని ఇప్పుడు జాతకుడికి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ పూర్వపుణ్యం వల్ల జాతకుడు గొప్ప జ్ఞానాన్ని, సంపదని అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం కూడా ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ, అంతగా చదవలేని వారు, ఓపిక లేని వారు మరి చిన్న మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని చదవడం వల్ల కంపల్సరిగా మీకు ఎన్ని రకాల ఇబ్బందులున్నా అన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల వృత్తిలో చాలా ఒత్తిడికి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఫినిష్ చేద్దాం అనుకున్నా ఇంకా కొంత వర్క్ మిగిలిపోయి ఉండడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఈ నెలలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆగస్టు 17, 31 ఈ 2 రోజులు కూడా విధి విధానంగా మీరు శని భగవాన్ని తైలాభిషేకం చేయించుకోవడం, ఆ రోజు పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి, అవి వీడియో చివరిలో చెప్పడం జరుగుద్ది. ఈ విధంగా మీరు శని త్రయోదశి ఆచరించడం వల్ల, అలాగే ఆగస్టు 16వ తారీఖున వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్గా చేసుకోవడం, దానిలో పాల్గొనడం, అలాగే అదే రోజు సూర్య సంక్రమణం, రవి సింహరాశిలోకి వెళ్తున్నాడు. ముఖ్యంగా మిథున రాశి వారికి 3వ స్థానంలోకి రావడం అనేది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఉంటుంది. గతంలో కన్నా చాలా ఉత్సాహంగా మీరు వర్క్ చేస్తారు. అలాగే మీ యొక్క రాష్ట్రాధిపతి రవితో కలిసి ఉండడం వలన అధికార ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా మిథున రాశి వారికి మంచి ఫలితాన్ని ఇచ్చే మాసం శ్రావణ మాసం. మరి ఈ మాసంలో వచ్చినటువంటి పండగలు ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీరు మంచి అభివృద్ధి, ఉన్నతి సాధించే అవకాశం ఉంది. మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది పాటించాలి. అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం. అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి 11 ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది. కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్, నువ్వుల నూనె, నల్ల వస్త్రం, నల్ల నువ్వులు, ఇంకా పూజకి కావాల్సిన పసుపు కుంకుమ ఇవన్నీ కామన్గా తీసుకుంటారు. ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు. ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంటు. దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం, తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళీ శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి. ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది. ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ, స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా
డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మామూలుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి, అది విధానం. శని దేవాలయంకి వెళ్ళామన్నది కాదు. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు 99% ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. అంటే ఆయిల్ అంటే నెయ్యి, వెన్న అన్నీ కూడా, కనీసం మజ్జిగ కూడా చిలికాలన్నమాట, అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు, అన్నం, తాలింపు పెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి. భూసైనం అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగో చాపో తలగడ పెట్టుకొని ఓ తలగడ గొప్పుడు పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి ఈ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది. అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా, సిగరెట్ కాల్చినా, ఇంకోటి చేసినా, ఎవరితో వాళ్ళతో మాట్లాడటం, హాస్యాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం, సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చేసి చూడండి, మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.